ఓం నమశివాయ. ఓం నమో దామోదరాయ. కార్తీక పురాణం 11వ రోజు పారాయణము 11వ అధ్యాయము. వశిష్ఠ ఉవాచ. ఓ మహారాజా, కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే అవిసె పూలతో పూజిస్తారో వాళ్ళకి చాంద్రాయన ఫలం కలుగుతుంది. గరికతోనూ కుశలతోనూ పూజించేవాళ్ళు పాప విముక్తులై వైకుంఠం పొందుతారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షం పొందుతారు. కార్తీక స్నానం ఆచరించి విష్ణు సన్నిధిలో దీపమాలికలు ఉంచేవాళ్ళు, పురాణ పాఠకులు, శ్రోతలు కూడా విగత పాపులై పరమపదాన్ని చేరుతారు. ఇందుకు ఉదాహరణగా వినినంత మాత్రాననే సర్వ పాపాలను నశింపచేసేది ఆయురారోగ్యదాయిని అయిన ఒక కథను వినిపిస్తాను, విను. మంధరోపాఖ్యానము. కళింగ దేశీయుడు అయిన మంధరుడు అనే ఒకానొక బ్రాహ్మణుడు స్నాన సంధ్యా వందనాలు అన్నింటినీ వదిలేసి పరులకు కూలి పనులు చేస్తూ ఉండేవాడు. అతనికి పతివ్రత, సర్వసాముద్రిక శుభలక్షణ సంపన్నురాలు, సద్గుణంతో ఉండటం చేత సుశీల అని పిలువబడే భార్య ఉండేది. భర్త ఎంత దుర్మార్గుడైనా కూడా అతని పట్ల రాగమే తప్ప ద్వేషం లేనిదై పాతివ్రత్య నిష్ఠాపరురాలై అయి ఉండేది. కొన్నాళ్ళ తర్వాత కూలితో జీవించడం కష్టమని భావించిన మంధరుడు అరణ్యంలో ఉంటూ ఖడ్గం చేతపట్టి దారులు కాసి బాటసారులను కొట్టి వారి నుండి ధనం అపహరిస్తూ కాలం గడపసాగాడు. ఆ దొంగ సొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకుని పోయి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు. ఒకసారి దొంగతనం కోసం దారి కాసి ఉన్న మంధరుడు బాటసారి అయిన ఒక బ్రాహ్మణుడిని పట్టుకొని అక్కడి మర్రి చెట్టుకి కట్టివేసి ఆ బ్రాహ్మణుడి డబ్బులన్నీ అపహరించాడు. ఇంతలోనే అటుగా వచ్చిన పరమ క్రూరుడైన ఒక కిరాతకుడు దోచుకొనిన మంధరుడిని, దోచుకోబడి బంధితుడై ఉన్న బ్రాహ్మణుడిని ఇద్దరినీ కూడా చంపేసి ఆ ద్రవ్యాన్ని తాను అపహరించుకుని వెళ్ళబోయాడు. కానీ అదే సమయానికి అక్కడి కిరాత, మంధర బ్రాహ్మణుల నుండి వచ్చే నరవాసనను పసిగట్టిన దగ్గరలోని గుహలో ఉన్న పెద్ద పులి గాండ్రుమంటూ వచ్చి కిరాతకునిపై పడింది. పులి తన పంజాతోనూ కిరాతకుడు ఖడ్గంతోనూ ఒకరినొకరు కొట్టుకున్నారు. ఆ జగడంలో పులి, కిరాతకుడు కూడా ఏకకాలంలోనే మరణించారు. ఆ విధంగా మరణించిన బ్రాహ్మణ, మంధర, పులి, కిరాతకుల జీవులు నలుగురు యమలోకం చేరి కాలసూత్రం అనే నరకాన్ని పొందారు. యమకింకరులు ఆ నలుగురిని పురుగులు, అమేధ్యముతో నిండి ఉన్న రక్తకూపంలో పడేశారు. ఇక భూలోకంలో భర్త మరణవార్త తెలియని మంధరుని భార్య అయిన సుశీల మాత్రం నిత్యం భర్త ధ్యానం చేస్తూ ధర్మవర్తనతో, హరిభక్తితో, సజ్జన సాంగత్యంతో జీవించసాగింది. ఒకనాడు నిరంతర హరినామ సంకీర్తన తత్పరుడు, అందరిలోనూ భగవంతుని దర్శించువాడు, నిత్యానంద నర్తకుడు అయిన ఒకానొక యతీశ్వరుడు ఈ సుశీల ఇంటికి వచ్చాడు. ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్ష వేసి, అయ్యా, నా భర్త కార్యాధ్యాయ వెళ్ళి ఉన్నాడు, ఇంట్లో లేడు, నేను ఏకాకిని, ఆయన ధ్యానంలోనే కాలం గడుపుతున్నాను అని విన్నవించుకుంది. అందుకు ఆ యతీశ్వరుడు, అమ్మాయి, ఆవేదన పడకు, ఈరోజు కార్తీక పౌర్ణమి మహాపర్వదినం. ఈరోజు సాయంకాలం నీ ఇంట పురాణ పఠనం, శ్రవణం మొదలైనవి ఏర్పాటు చేయి. అందుకుగాను ఒక దీపం చాలా అవసరం. దీపానికి తగినంత నూనె నా దగ్గర ఉంది. నీవు వత్తిని, ప్రమిదను సమర్పించినట్లయితే దీపం వెలిగించవచ్చును అని సలహా ఇచ్చాడు. ఆ యతిశ్రేష్ఠుని మాటలను అంగీకరించి సుశీల తక్షణమే గోమయంతో ఇల్లంతా పరిశుభ్రం చేసి 2 వత్తులను చేసి యతీశ్వరుని దగ్గర నూనెతో వాటినే వెలిగించి శ్రీహరికి సమర్పించింది. యతి ఆ దీప సహితంగా విష్ణువును పూజించి మనశ్శుద్ధి కోసం పురాణ పఠనం ఆరంభించాడు. సుశీల పరిసరాల ఇండ్లకు వెళ్ళి వారినందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించింది. అందరి నడుమ తాను కూడా ఏకాగ్రచిత్తాయి ఆ పురాణాన్ని వింది. అనంతరం ఆమెకు శుభాశీసులను అందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు. నిరంతర హరిసేవనం వలన క్రమక్రమంగా ఆమె జ్ఞాని అయి తరువాత కాలధర్మం చెందింది. తక్షణమే శంఖుచక్రాలు కలిగిన చతుర్బాహువులు, పద్మాక్షులు, పీతాంబరధరులు అయిన విష్ణుదూతలు నందనవన సుందర మందారాది సుమాలతోనూ రత్నమౌక్తిక ప్రవాళాదులతోనూ నిర్మించిన మాలికాంబర ఆభరణాలు అలంకరించుకుని ఉన్న దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందులో ఎక్కించుకుని వైకుంఠానికి తీసుకుని వెళ్ళసాగారు. అలా వైకుంఠానికి వెళుతున్న సుశీల మార్గమధ్యంలోని నరకంలో మరి 3 జీవులతో కలిసి బాధలు పడుతూ ఉన్న తన భర్తను గుర్తించి విమానాన్ని ఆపించి దానికి కారణం ఏమిటో తెలుపవలసిందిగా విష్ణుదూతలను కోరింది. అందుకు వారు, అమ్మా, నీ భర్త అయిన ఆ మంధరుడు బ్రాహ్మణ కులంలో జన్మించినా కూడా వేద ఆచారాలను వదిలేసి కూలి అయి
మరికొన్నాళ్ళు దొంగ అయి దుర్మార్గ ప్రవర్తన వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు. అతనితో బాటే ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి. మిత్రుడు ఒకడిని చంపి అతని ధనంతో పరదేశాలకు పారిపోయి వెళ్తూ నీ భర్త చేత బంధితుడు అయ్యాడు. అతగాడి పాపానికి గాను ఇతను నరకం చేరవలసి వచ్చింది. ఇక 4వ జీవి ఒక పులి. ఆ పులి అంతకు పూర్వజన్మలో ద్రావిడ బ్రాహ్మణుడు అయి ఉండి ద్వాదశి రోజున భక్ష్యాభక్ష్య విచక్షణ లేకుండా ఆచరించిన తైలంతో చేసిన భోజనం తినడం వలన నరకం పొంది పులిగా పుట్టి ఈ కిరాతకునితో దెబ్బలాటలో అతనితో పాటే నరకాన్ని చేరాడు. ఈ నలుగురి నరకయాతనలకు కారణాలు ఇవే తల్లి అని చెప్పారు. ఆ తరువాత సుశీల విష్ణుదూతలను చూసి ఏ పుణ్యం చేసినట్లయితే వాళ్లకు ఆ నరకం తప్పుతుందో చెప్పమని కోరగా వైష్ణవులు కార్తీక మాసంలో నీ చేత ఆచరించబడిన పురాణ శ్రవణ ఫలితాన్ని ధారబోయడం వలన నీ భర్త, పురాణ శ్రవణార్థమై నువ్వు ఇంటికి వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యం ధారపోయడం వలన మిత్రద్రోహి అయిన ఆ బ్రాహ్మణుడు, ఆ పురాణ శ్రవణార్థమై నువ్వు సమర్పించిన 2 వత్తుల పుణ్యాన్ని చెరిసగం ధారపోయడం వలన కిరాతక వ్యాఘ్రాలు నరకం నుండి ముక్తిని పొందుతారు అని పలికారు. అలా వాళ్ళు చెప్పిందే తడవుగా సుశీల ఆయా విధాలుగా తన పుణ్యాలను వారికి ధారబోయడంతో ఆ నలుగురు నరకం నుండి విముక్తులై దివ్య విమాన అధిరోహులై సుశీలను వివిధ విధాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తి పదానికై తీసుకుపోబడ్డారు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో చేసే పురాణ శ్రవణం వలన హరిలోకం తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో. 11వ అధ్యాయము సమాప్తము.